ఒకప్పుడు 6 రూపాయలకే దొరికిన కోడిగుడ్డు ఇప్పుడు 8 రూపాయలకు చేరి సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్న చలికాలమేనని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో శరీరానికి అవసరమైన ప్రోటీన్ కోసం ప్రజలు గుడ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. కేవలం ఇళ్లలోనే కాకుండా పాఠశాలల, హాస్టళ్లు, రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, జిమ్లకు వెళ్లే యువతలో గుడ్ల వాడకం ఒక్కసారిగా పెరిగింది. డిమాండ్ అధికంగా ఉండటం, దానికి తగ్గ సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ధరల వేడి కనిపిస్తోంది. ధరల పెరుగుదల వెనుక కేవలం డిమాండ్ మాత్రమే కాదు, కోళ్ల పెంపకంలో పెరిగిన పెట్టుబడి ఖర్చులు కూడా ఉన్నాయి. గత 2 ఏళ్లుగా కోళ్ల మేతలో కీలకమైన మొక్కజొన్న, సోయాబీన్ ధరలు విపరీతంగా పెరిగాయి. పౌల్ట్రీ రైతు పెట్టే మొత్తం ఖర్చులో 60% పైగా మేతకే ఖర్చు అవుతోంది. ఈ ఇన్పుట్ ఖర్చులు భరించలేక నష్టాల ఊబిలో కూరుకుపోయి దేశవ్యాప్తంగా అనేక చిన్న, మధ్య తరహా పౌల్ట్రీ యూనిట్లు మూతపడ్డాయి. దీనివల్ల ఉత్పత్తి తగ్గి మార్కెట్లో కొరత ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో గుడ్డు ధర కనీసం 6.5 రూపాయల నుంచి 7 రూపాయలు ఉంటే తప్ప రైతుకు కనీస లాభం దక్కని పరిస్థితి నెలకొంది. మరోవైపు రవాణా ఖర్చులు కూడా సామాన్యుడిపై భారాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు గుడ్ల కోసం దక్షిణ భారతదేశంపై ఆధారపడతాయి. పెరిగిన ఇంధన ధరలు, లాజిస్టిక్స్ అడ్డంకుల వల్ల రిటైల్ మార్కెట్ కు చేరేసరికి ఒక్కో గుడ్డుపై అదనంగా 20 నుంచి 40 పైసల భారం పడుతోంది. ఈ ధరల వేడి జనవరి చివరి వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఎండలు పెరిగి డిమాండ్ తగ్గితే ధరలు కొంత దిగి రావచ్చు. కానీ పాతకాలం నాటి 5 రూపాయల ధరను మళ్లీ చూడటం అసాధ్యమని చెప్పాలి.